స్టవ్ వెలిగించుకున్నాను. నాకు వచ్చిన ఈ మసాలా వంకాయకి మంచి అవకాశం అండి. ఎందుకంటే నేను ఈరోజు ఆర్డర్ తీసుకున్నాను. పల్లీలు వేయించుకుంటున్నాను. నేను ఏదైనా ప్రతిదీ నా చేతే కొలుతా అండి. ఎక్కువ తూకం చేసి కరెక్ట్గా చేయాలి అంటే నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇంకోటి అది ఎట్లా చేయాలో నాకే రాదు ఫస్ట్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం చేతితో చేసే అలవాటే. ఎవరికన్నా అనుకోవచ్చు, ఏంటి ఇలా చేయబట్టి చేస్తున్నారు. స్పూన్స్ కంటే కూడా మనం వాడే స్పూన్లు కానీ వేరే ఏదైనా దానికంటే బెటర్ మన హ్యాండిల్. ఈ కస్టమర్ వచ్చేసి మనకి అస్సలు ఆయిల్ వేయకుండా పౌడర్ని కొట్టి పంపించమని చెప్పారు. అందుకని ఇప్పుడు మనకి ఒక 1/2 kg పైన ఉన్నాయండి పల్లీలు. దూరగా కాలుస్తున్నాను మంచిగా ఇనుప కడాయిలో. తర్వాత నువ్వులు, తర్వాత కొబ్బరి, ఇలా ప్రతిదీ ఇందులో వాళ్ళకి నేను ముందుగా చేసిన మసాలాలో చెక్క, లవంగాలు, ఇలాచి ఇలాంటివన్నీ వేయలేదండి. ఎందుకు అనంటే కొంతమందికి మసాలా తినడం ఇష్టం ఉండదు. అందుకని నేను అలా అవాయిడ్ చేశాను అనమాట. కొంచెం హాయిగా ఉంటుంది, ఫుడ్ తిన్నా కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. అట్లా అని చెప్పేసి నేను ఆ ముందు వీడియోలో చెక్క, లవంగాలు, దాల్చిని ఇవన్నీ అసలు ఇలాంటివి ఏవి మసాలా యూజ్ చేయకుండా పల్లీలు, నువ్వులు వీటితోనే చేశానండి. అదే టేస్ట్ చాలా బాగా వచ్చింది. కానీ వీళ్ళు ఇందులో అన్ని మసాలాలు కావాలి అని చెప్పారు. అందుకని రెడీ చేస్తున్నాను. కొంచెం అక్కడక్కడ మాడాయండి, దాన్ని తీసేస్తాను. చూడండి, ఫ్రెష్ కుడకలు. ఇలా ఉల్టా పెట్టారంటే మంచి కాలడానికండి. డైరెక్ట్ స్టవ్ పైన కూడా కాల్చుకోవచ్చు, లేదంటే ఇలా కడాయిలో పెట్టి కూడా కాల్చుకోవచ్చు. నెక్స్ట్ మనం నువ్వులు ఇవన్నీ చూసుకుందాము. ఇక్కడ దీని పొట్టంతా తీసుకుందాము. మీరు మాడాయని అనుకోవద్దండి, ఇలా కాలితేనే మంచి టేస్టీగా ఉంటుంది. నార్మల్గా అలా తింటారంట అండి మసాలా. ఒక 5 ఇలాచీలు వేస్తున్నాను. హెవీగా కూడా తినొద్దండి, ఆయాసపడకూడదు, అది నా ఉద్దేశం. అది ఇవన్నీ వేయించుకోవడానికి సాజీరా సరిపోతుందండి. సాజీరా, ఇది వచ్చి జీలకర్ర అండి, ఇది సరిపోతుంది. ఈ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి ఇందులో దాల్చిన చెక్క అంటే ఇష్టం ఉండదంట అండి. అందుకని ఘాటు కూడా ఎక్కువ కూడా ఉండొద్దు అన్నారు. సరిపోతుంది. యాలకులు, లవంగాలు, మిరియాలండి 2-3 వేసుకుంటున్నాను జస్ట్ ఇప్పుడు చలికాలం కాబట్టి. ఇంకోటి వచ్చేసి చింతపండు అండి, నేను ఫ్రెష్గా తెప్పించుకున్నాను. ఇందులో నుంచే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుందాం. ఇంత చింతపండు సరిపోతుందండి. దీన్ని కూడా మనం కొంచెం గోరువెచ్చగా చేసుకుంటాం కదా డైరెక్ట్ మిక్సీలోకి, కాబట్టి ఇందులోనే కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. ఒక 10-12 వట్టిమిరపకాయలండి, జస్ట్ ఫర్ టేస్ట్ కోసం. అంటే మనం మళ్ళీ కారం వేసుకోవాలి, కాకపోతే కొంచెం వట్టిమిర్చి చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కోసం. మన కుడకలు ఎక్కడి వరకు వచ్చాయండి చూసారా? లైట్గా లోపలికి స్లోగా కాలుతుందన్నమాట. ఇది కాలుతుందండి బాగా, చూసారా?
ఇప్పుడు ఇలా పెట్టుకుందాం. వాళ్ళు చెక్క వద్దన్నారు, మళ్ళీ నేను కాల్ చేసి కనుక్కున్నానండి. అయితే కాస్తంత టేస్ట్ కోసం అన్న వేయాలండి, లేదంటే బాగోదు. తర్వాత కొంచెం బోజ్వర్, ఇది ఏమంటారో నాకు తెలీదు, కానీ మేమైతే బోజ్వర్ పువ్వు అంటామండి. ఇది ఆకు కాదు, పువ్వు. దీన్ని అంత ఐడియా లేదు నాకు, పేరు బోజ్వర్ పువ్వు అంటారు ఇక్కడైతే, అది మాత్రమే తెలుసండి నాకు. వీటిని మనం కొంచెం దూరగా వేయించుకుందాం. స్లో ఫ్లేమ్లో ఉంది. నేను నిన్న అప్లోడ్ చేసిన వీడియోకి ఉన్న మసాలాకి ఈ మసాలాకి కొంచెం ఏంటంటే అందులో నేను ఆయిల్ వేసి వేయించాను. ఇదేమో ఓన్లీ పొడి పొడిగా, మొత్తం పొడి, ఓన్లీ పౌడర్. ఈ పౌడర్ని మనం డైరెక్ట్ పంపిస్తాము. ఈ పౌడర్ మాత్రం మనకు 3 months వరకు ఉంటుందండి. ఎందుకంటే ఈ పౌడర్లో కూడా నేను ఉప్పు కారం 2 వేస్తాను. ఉప్పు వేసింది ఏది పాడవ్వదు. ఇంకోటి, ఉప్పు వేయకపోయినా కూడా ఈ మసాలాలు అంటే అంత తొందరగా పాడవ్వవు. ఎందుకంటే నువ్వులు ఇవన్నీ కూడా మనకు నిల్వ ఉండేటివే కాబట్టి పౌడర్ చేసిన పాడవ్వవు అనమాట. కాలిసి ఒకసారి మీరు కూడా ఇంట్లో గ్రైండ్ చేసి పెట్టుకోండి, తెలుస్తుంది. డైరెక్ట్ డబ్బాలో పెట్టుకొని బయట పెట్టుకున్నా పర్వాలేదు, టేస్ట్ ఏం చేంజ్ కాదు. కొంచెం చూసుకోవాలి, గాలి తగిలితే ఏదైనా కొంచెం పాడవుతుంది. మనం చేసిన వెంటనే గాలి పోకుండా దీన్ని ప్యాక్ చేసుకుంటే మంచి అరోమా, మంచి స్మెల్ వస్తుందండి వేస్తుంటే. ఇవన్నీ ఇందులోనే మనము కొన్ని వెల్లిపాయలు, అల్లం కూడా ఇందులోనే వేసి పౌడర్ చేస్తాము, అది కూడా మీకు చూపిస్తాను. ఎవరికైనా ఈ మసాలా ఆర్డర్ కావాలంటే మీరు ఇలా చెప్పండి, మీకు ఎన్ని కిలోల వంకాయ వండుతున్నాం, ఎన్ని కిలోల చామగడ్డ వండుతున్నామని కాకుండా 1 kg మసాలా, 1/2 kg మసాలా అనేసి ఇది ఇంగ్రీడియంట్స్తో అడిగితే మేము కొలతలతోనే చేసి పంపిస్తాం. అప్పుడు మీకు అక్కడ మీరు రెడీ చేసుకునే మసాలా, అంటే మసాలా వంకాయ కానీ ఏదైనా మీరు ప్రిపేర్ చేసుకున్న ఆఖరికి ఇందులో ఈ మసాలాతోనే మనము గుడ్ల పులుసు కూడా చేసుకోవచ్చండి. ఎందుకంటే ఆల్రెడీ మనము ఇందులో చింతపండు వేస్తున్నాము, ఇందులో గుడ్ల పులుసు కూడా మనం చేసుకోవచ్చు. ఈ హీట్కి కాస్త మగ్గినట్టు అవుతుంది ఇది కూడా. తర్వాత కొంచెం ఒట్టిమిరపకాయలు సపరేట్గా వేయించుకుంటాను. ఇది డైరెక్ట్ ఏ మసాలా అయినా యూజ్ చేసుకోవచ్చండి. కానీ మీరు మసాలా ఆర్డర్ పెట్టుకోవడం ఒక్కటే మీకు. ఆ మసాలా ఏంటంటే మీరు వంకాయలు చేసుకున్నాం, వంకాయలు కట్ చేసుకున్నాం, కొంచెం ఆయిల్లో వేసుకున్నాం, ఈ మసాలా తీసి డైరెక్ట్ ఇందులో వేసుకున్నామా అంతే. కొంచెం ఒకవేళ మీకు ఇంగ్రీడియంట్స్ మొత్తం కలపడం రాకపోతే అంత పౌడర్ ఒక దాంట్లో వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటే కూడా సరిపోతుంది. జస్ట్ 2 minutesలో ఇవన్నీ బరాబర్. మంచి టేస్ట్ కోసం మాత్రమే నేను చెప్తున్నాను, ఎక్కువ తక్కువ ఏది కాకుండా. కారం ఉప్పు కూడా ఆ మసాలా తగ్గట్టే పంపిస్తాము. మీకు అక్కడ ఒకవేళ కారం సరిపోవట్లేదు అనుకుంటే కొంచెం మీరు మసాలా వేసినప్పుడు కొంచెం ఉప్పు తగిలించుకొని కరెక్ట్ క్వాంటిటీ చూసుకొని, ఇంకా మీకు ఎంత వాటర్ కావాలో వాటర్ లెవెల్ కూడా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. చాలా బాగా స్మెల్ వస్తుందండి ఇది. ఓకేనా, దీన్ని నేను పక్కకు ప్లేట్లో పెట్టుకుంటాను. మామూలుగా వట్టిమిర్చి అండి, అంటే కొంచెం మళ్ళీ దీంట్లో కారం పొడి వేసుకుంటాము. ఇది కొంచెం మామూలుగా ఉబ్బాలి. మాడనివ్వకూడదు, కాలి ఫ్రై. తర్వాత ఎల్లిగడ్డ చూద్దాము. మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మీరు వేసుకోవాల్సిన అవసరం లేదండి. నేనే పొట్టు తీయకుండానే వేస్తాను అనమాట. ఇది ఇంకోటి, ఈ అల్లం అనేది మంచిగా కడిగి ఆరబెట్టుకుందండి. ఇది ఎంత నీట్గా ఉంది చూడండి. మీది అంతా మట్టి అనుకోవద్దు, దీనికి ఇలాగే ఉంది, కడిగినా పోవట్లేదు. ఈ అల్లం ముక్క కూడా ఇందులోనే వేసుకుంటున్నాను. తర్వాత ఈ పల్లీలు పొట్టు తీసుకొని ఇంకా గ్రైండింగ్ చేసుకోవడమే.
అందులో పొట్టి మిరపకాయలు కూడా చూడండి సౌండ్ వస్తుందా. ఇంకా మనం దీన్ని మంచి పౌడర్ చేసి ఇక పార్సల్ ఇచ్చేయడమేనండి. ఇక మనకి పని అయిపోయింది. దీంట్లో మళ్ళీ నూరేటప్పుడు కొంచెం ఉప్పు కారం కూడా వేసి కొంచెం కొబ్బరి కూడా కట్ చేసుకుంటాను. ఇందులో కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసి వేసాను. కొద్దిగా పట్టుకుంటానండి నేను మసాలా. అయితే ముందుగా మనం వేయించుకున్న పల్లీలు వేసుకుందాం. ఇది గ్రైండ్ అయిన తర్వాత మనం ఉప్పు కారం వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాం. గ్రైండ్ చేశానండి, మొత్తం గ్రైండ్ చేయలేదు. ఆహా ఏమన్నా స్మెల్ వస్తుందండి ఇదైతే. వా ఇంత స్మెల్ వస్తుందండి బాబాయ్. ఓకే, నేను ఇందులో ఉప్పు వేయాలి. వీడియో మిస్ అయిందండి ఉప్పు కారం వేయడము. అది ఉప్పు కారం ఇందులో వేసాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకుందాం. అయితే నేను కవర్ పెట్టుకున్నాను ఎందుకంటే వెయిట్కి నేను 0 చేశాను. ఇది చూడండి 97 గ్రామ్స్, కానీ నేను ఆఫ్ చేసి మళ్ళీ దీన్ని 0 చేస్తున్నాను. మన ప్రోడక్ట్ ఎంత వచ్చింది అనేది తెలుసుకోవడానికి. మొత్తం చూడండి ఎంత పౌడర్గా ఉందో. చాలా స్మెల్ అయితే అద్దిరిపోయిందండి. అసలు నాకు ఈ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఎవరో కానీ ఎక్కడుంటారో తెలియదు. మనం మొత్తం అడ్రస్ అన్నీ కనుక్కోవాలి. ఆర్డర్ అయితే తీసుకున్నాము, వాళ్ళని వెళ్ళి మంచి అడ్రస్ అన్నీ పెట్టమని చెప్పామండి. అయితే నేను మొత్తం ఇందులో పౌడర్ వేసి మీకు వెయిట్ ఎంత అయిందో చూపిస్తాను. చూడండి 10 గ్రామ్స్ తక్కువ, 9 గ్రామ్స్ తక్కువ, 1/2 కేజీ ఉందండి ఇది. ఎంత బాగా వచ్చిందో. స్మెల్ అయితే సూపర్ అండి. నాకు స్మెల్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. 241 అంటే ఇంకా మనకి 10 గ్రామ్స్ మసాలా తగ్గింది. వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10 గ్రామ్స్ తగ్గింది. దీనికి ఎంత క్వాంటిటీ అమౌంట్ అవుతుందో అంతే తీసుకుంటాము. దీన్ని ఇప్పుడు ఇలాంటి కవర్స్ ఉన్నాయండి మన దగ్గర. ఇలాంటి కవర్లో దాన్ని ప్యాక్ చేస్తానన్నమాట. నా దగ్గర ఇప్పుడు ఆ మసాలే కాకుండా ఇది వచ్చేసి కూర కారం అంటామండి. మనం ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు దానిపై ఒక 2 స్పూన్లు అలా వేసుకుంటే కూర టేస్టే చేంజ్ అయిపోతుంది అనమాట. ఇది ఒకటి. ఇది కాకరకాయ ఫ్రై అండి. మీకు ఆల్రెడీ ముందు వీడియో చూసాం కదా. దీనికి ఇలా టేప్ వేసాను. ఇంకోటి వచ్చి ఇది వచ్చేసి మటన్ మసాలా, చికెన్ మసాలా యూస్ అయ్యేటట్టు ఈ పౌడర్ ఈ 3 వాళ్ళకి శాంపుల్ కింద. అంటే దీని కాస్ట్ నేను తీసుకుంటున్నాను, కాకపోతే వాళ్ళకి కొంచెంగా టేస్ట్ చూసి ఆర్డర్ పెడతా అన్నారు. అందుకని చెప్పేసి వాటితో పాటు ఇది కూడా పంపిస్తున్నాను. మీరు కూడా ఈ మసాలా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేయొచ్చు, లేదా నాకు కాల్ చేసి కూడా మీరు మాట్లాడొచ్చండి. ఈ మసాలా మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.